రాజధాని చాలు మనం ఎలాగోలో బ్రతుకుదాంలే అనుకుంటే అమరావతి. ఈ మహా అయితే ఒక 50 రోజులు ఉందేమో, 56 రోజులు మళ్ళీ యాక్షన్ టైం. ఈ లోపే ఏమన్నా ఒక డెసిషన్ ఉంటుందా, ఒక ప్రకటన ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి? లేదు మళ్ళీ వచ్చిన తర్వాతే చూద్దామని ఇంక రాజధాని ఇలాగా తాత్సారం చేసేస్తారు? ఇంకా చేయడానికి ఏం లేదు, ఎవరి చేతిలోనూ ఏం లేదు. కోర్టులో ఉంది కాబట్టి కోర్టును అడ్డు పెట్టి లేదా త్రూ కోర్టులోనే అడగాలి. ఇదిగో ఇట్లా మీరే కోర్టులో సాగదీస్తున్నారు కదా, మాకు ఇట్లా టైం దగ్గర పడిపోయింది కాబట్టి మీరు డెసిషన్ చెప్పండి, కొంత ఎక్స్టెండ్ చేయండి అని కోర్టుని అడగాలి. వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే చిక్కులన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉందా? రాజధాని విషయంలో ఇమీడియట్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? వైసీపీ వస్తే గనక ఇంకొక ఏడాది పడుతుంది ఈ కథ అంతా ముందు తేలడానికి. ఎందుకంటే కోర్టులో వ్యవహారాలను వీళ్ళు వదిలిపెట్టరు. బడా శక్తులు ఉన్నాయి దాని వెనకాల ఫైనాన్షియల్. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే వెంటనే అమరావతి విషయం తేల్చేస్తారు, అమరావతిని క్యాపిటల్ అని వచ్చేస్తారు. ఇంకా రాజధాని ఫైల్స్ పక్కకి వెళ్ళిపోతాయేమో. 3 ప్రాంతాలు 3 రాజ్యాలు కాస్త అవతల వాళ్ళకి ఫైల్స్ అవుతాయి. అదే 3 ప్రాంతాలు 3 రాజ్యాల కాన్సెప్ట్ ఇంకా డస్ట్బిన్ లోకి వెళ్తుంది.